అందరికీ నమస్తే అండి. ఈరోజు మార్చి 29 తెలుగుదేశం పార్టీ వాళ్ళకు పండగ రోజు. ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ ఉన్నత స్థాయిలో పార్టీ జాతీయ అధ్యక్షుల వారి నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్త వరకు కూడా పండగ చేసుకుంటున్నారు. సో వాళ్ళు మాట్లాడే సందర్భంలో ప్రతిసారి కూడా తెలుగువాడి ఆత్మగౌరవం అంటున్నారు. అసలు తెలుగుదేశం పార్టీకి తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధం ఏంటి? ఇందులో తెలుగు ఉంటే అదే అవుద్దా అని మీకు అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ పుట్టుకకు కారణాలు, పుట్టుక తర్వాత ఈ పార్టీ సృష్టించిన ప్రభంజనం తెలిస్తే నిజమా అనే ఆత్మగౌరవం నిజమేనా అనిపిస్తుంది. ఇతర పార్టీలాగా ఈ పార్టీ ఒకరి మరణం నుంచి వచ్చిన సింపతితో పుట్ల, లేదా మరో క్రేజ్ నుంచో ఇంకొక దగ్గర నుంచో పుట్ల. ఈ పార్టీ పుట్టుకకే నిజంగా తెలుగువారి ఆత్మగౌరవమే కారణం. అసలు ఏంటి ఈ పార్టీ పుట్టుకకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ పార్టీ పుట్టుక తర్వాత చూడండి, గర్భంలో శిశువు పిండం వచ్చిన తర్వాత 9 నెలలకు శిశువు భూమి మీదకు అడుగు పెడతారు కదా, జననం ఉంటుంది కదా. అలా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చింది. సరే, అదంతా చెప్పుకునే ముందు అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది అనేది చెప్పాలంటే మనం మన దేశంలో ఒక 20 ఏళ్ళ రాజకీయం అయితే చెప్పుకోవాలి. సింపుల్గా అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. 1962లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 177 సీట్లు వచ్చాయి, మొత్తం 300కు గాను. ప్రతిపక్షం సిపిఎంకి 51 వచ్చాయి. 1967లో కాంగ్రెస్కి 165 వచ్చాయి. అసలు ప్రధాన ప్రతిపక్షం అంటూ ఎవరూ లేరు. స్వతంత్ర పార్టీకి 29 వచ్చాయి. ఇండిపెండెంట్లు అందరికీ కలిపి 32 ఎన్నో వచ్చినట్టు ఉన్నాయి. సిపిఎం వాళ్ళకి ఒక 22 ఎన్నో వచ్చాయి. ఇక 1972లో కాంగ్రెస్ పార్టీకి 219 వచ్చాయి, సిపిఎం పార్టీకి 7 వచ్చాయి. ఇతర పార్టీలకి అందరికీ, స్వతంత్రులకి, వాళ్ళకి వీళ్ళకి వచ్చాయి. అంటే ఇక్కడ ఎక్కడ ఎలా చూసుకుంటున్నా సరే దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. అట్ ద సేమ్ టైం దేశంలో కూడా అటు జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి వస్తుంది. ఆయన మరణం తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా అధికారంలోకి వస్తుంది. ఈ లెక్కలు చూస్తే మనం 1957 చూసుకుంటే 1957లో కాంగ్రెస్కి 371 దేశంలో లోక్సభ సీట్లు, 62లో 361 లోక్సభ సీట్లు, అండ్ 67లో ఇందిరాగాంధీ నాయకత్వంలో 283 లోక్సభ సీట్లు, 71లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో 352 లోక్సభ సీట్లు. ఫస్ట్ టైం దేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 1977లో, అంటే ఎమర్జెన్సీ తర్వాత. సో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ రావడంతో ఇందిరాగాంధీ పతనం మొదలైంది. అప్పుడు జనతా పార్టీ అండ్ ఇంకొన్ని పార్టీలు కలిపి అలయన్స్గా, కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి. సో వీళ్ళు 298 స్థానాలు గెలుచుకొని మొత్తం మీద అధికారం చేపట్టారు. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే వీళ్ళు ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు, కూటమి కదా, అలయన్స్ కదా. ఆ తర్వాత మళ్ళీ 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా అధికారంలోకి వచ్చింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంది. సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఉంది. అయితే ఉండొచ్చు, తిరుగులేని శక్తిగా ఉండడం తప్పేమీ కాదు. అయితే ఆంధ్రప్రదేశ్లో నాయకులను, సీఎంలను తరచూ మారుస్తూ వచ్చారనమాట. ఫస్టు నీలం సంజీవ్ రెడ్డి గారు, ఆ తర్వాత ఆయన పదవీకాలం పూర్తి కాకముందే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది, ఆరోపణలో ఇరుక్కున్నారని దామోదరం సంజీవయ్య గారు, అక్కడ ఆయన్ని మార్చారు. సో ఫస్ట్ అలా మారిందనమాట. ఆ తర్వాత మళ్ళీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, ఈయన కూడా 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సరిగ్గా డీల్ చేయలేకపోయారని చెప్పి ఈయన్ని దించేశారు. ఆ తర్వాత పివి నరసింహారావు గారు, ఈయన్ను కూడా భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల భూస్వామ్య వర్గాల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది, అలా అయితే కాంగ్రెస్ పార్టీకి కష్టకాలం అని చెప్పి, అండ్ జయాంధ్ర ఉద్యమాన్ని కూడా సరిగ్గా డీల్ చేయలేకపోయారని చెప్పి ఈయన్ని కూడా దించేశారు ఒత్తిడి కారణంగా. ఆ తర్వాత అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు, అండ్ ఎన్టీఆర్ గారిలో పార్టీ పెట్టాలి అనే ఆలోచన రావడానికి కారణం 1978 నుంచి 1983 వరకు జరిగిన పరిస్థితులు. ఆ 5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ 4 ముఖ్యమంత్రులను మార్చింది. మరి చెన్నారెడ్డి గారు, ఆయన ఎన్ని రోజులంటే ముఖ్యమంత్రిగా పనిచేశారు, 2 సంవత్సరాలు 218 రోజులు. ఆయన తర్వాత టంగుటూరి అంజయ్య గారు, ఈయన దాదాపుగా 450-500 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన తీసేయడానికి కారణం ఏంటంటే రాజీవ్ గాంధీ పర్యటనలో ఈయన సరిగ్గా ఆహ్వానించలేదంట, అండ్ కొన్ని ఆరోపణలు వచ్చాయంట, అండ్ అసమర్థుడు, సో రబ్బర్ స్టాంప్లో ఉన్నాడు, సరిగ్గా డీల్ చేయలేకపోతున్నాడు అని చెప్పి ఈయన్ని మార్చేశారు.
పెట్టింది వాళ్ళే, తీసేసింది వాళ్ళే. తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన కూడా అంతే. తర్వాత భవనం వెంకట్రామ్ గారు, ఆయన కేవలం 6 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంచారు. ఆ తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఇట్లా ముఖ్యమంత్రులు అంటే సీఎం కుర్చీతో కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక చెస్ ఆడినట్టు ఆడుతున్నారు. పావులుగా కదుపుతున్నారు, ఇష్టం వచ్చినట్టు లేపేస్తున్నారు, మారుస్తున్నారు. ఇందులో అంజయ్య గారికి జరిగిన అవమానం మాత్రం తెలుగు ప్రజల్లో నాటుకుపోయింది. సో అక్కడితో ఒకటి అది. ఇక రెండోది 1962, 67, 67 తర్వాత ఈ 72 ఈ ఎన్నికల్లో స్వతంత్రులు వరుసగా ఎక్కువ మంది గెలుస్తున్నారు. సిపిఎం పార్టీ ప్రభావం కోల్పోతుంది, జనతా పార్టీ ప్రభావం కోల్పోతుంది, స్వతంత్ర పార్టీ ప్రభావం కోల్పోతుంది. ఇండిపెండెంట్స్ మోర్ దాన్ 50-60 సీట్స్లో ఇండిపెండెంట్ గెలుస్తున్నారు. 1977లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్లు 55 మందికి పైగా గెలిచారు. అండ్ 72లో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్లు దగ్గర దగ్గర 59 మంది 50కి పైగానే గెలిచారు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇంకో పార్టీ ప్రజలకు నచ్చడం లేదు. సో ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు అంటే వీళ్ళందరికీ ఒక సరైన రాజకీయ వేదిక ఉంటే ఇండిపెండెంట్లందరికీ మంచి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ప్రత్యామ్నాయం కోరుకునే అవకాశం ఉంటుంది. ఒకవైపు ఇక్కడ రాజకీయ అవకాశం ఉంది, మరోవైపు పాలన అసమర్థత ఉంది, మరోవైపు ఢిల్లీ పెత్తనం ఉంది. సో ఇవన్నీ చూస్తే తెలుగు ప్రజలతో వాళ్ళు అలా ఆడుకుంటున్నారు కదా, ఇక్కడ సరైన నాయకత్వం లేకపోవడమే కదా కారణం అని చెప్పి ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టడానికి దారితీసింది. అలా పెట్టే ముందు 1978 ఎన్నికల్లో ఇందిరా కాంగ్రెస్ అండ్ రెడ్డి కాంగ్రెస్ అని చీలిపోయారు. అంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అండ్ కొంతమంది లీడర్స్తో వచ్చి, నాట్ ఓన్లీ రెడ్డి, అందులో వేరే సామాజిక వర్గం వాళ్ళు కూడా ఉన్నారు, కానీ పేరు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టారు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ పోటీ చేసి గెలిచిన దాని నుంచి, ఆ పార్టీ నుంచే. సో అలా చీలిపోయారనమాట. అలా చీలిపోయే సందర్భంలో సామాజిక వర్గాల్లో కూడా చైతన్యం వచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి సరైన నాయకత్వం అండ్ సరైన పార్టీ లేకుండా పోయింది. అప్పటికే చాలామంది పెద్దలు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు సిపిఎం పార్టీలో ఉన్నారు, కానీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా చీలిపోయింది. చీలికతో వాళ్ళు కూడా బలహీనపడ్డారు. కమ్మ సామాజిక వర్గం నుంచి చాలామంది స్వతంత్రులుగా మంచి మంచి నాయకులుగా ఎదుగుతున్నారు. సో ఇక్కడ సామాజిక అవసరం కూడా ఏర్పడింది. చూసారా, ఇన్ని అవసరాలు ఏర్పడ్డాయి. ఒక సమర్థమైన నాయకత్వం అండ్ తెలుగువారి ఆత్మగౌరవం, ఢిల్లీ పెద్దల పెత్తనం అండ్ సరైన నాయకత్వం కావాల్సి వచ్చి ఇవన్నీ ఎన్టీఆర్ గారి పార్టీ పెట్టడానికి దారితీశాయి. సో ఆయన పార్టీ పెట్టడానికి ముందే 2 సంవత్సరాల పాటు విపరీతమైన కసరత్తు చేశారు. చాలామంది పెద్దలతో, నిపుణులతో, వివిధ రంగాల ప్రముఖులతో, తన సామాజిక వర్గం వాళ్ళతో, బయట వాళ్ళతో అందరితో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి పార్టీ పెడతానని ప్రకటించి 9 నెలల్లో గెలిచారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఏం చేశారు తెలుసా? అప్పటి వరకు ఉన్న వేరే పార్టీల వాళ్ళని, ఆ స్క్రాప్ బ్యాచ్ని తీసుకోవాలా, కొత్త వాళ్ళని, అప్పటికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉడుకు రక్తంతో ఉన్న యువకుల్ని నేరుగా ఆయనే ఫోన్లు చేసి లేదా రాయబారిని ఏమైనా పంపించి ఆహ్వానించారు. అలా తయారైన నాయకులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అయ్యన్న పాత్రుడు గారు ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఫస్ట్ టైం, అలాగే కళా వెంకట్రావు గారు లాంటి వాళ్ళు, అండ్ మనం ఇంకా చాలామంది ఉన్నారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అండ్ కోడెల శివప్రసాద్ గారు, ఇలా చాలామంది అప్పటి నుంచి నాయకులుగా ఉన్న వాళ్ళే. అంటే ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే. పరిటాల రవి గారు లాంటి వాళ్ళు, పరిటాల రవి గారు ఆ తర్వాతలే. సో ఓవరాల్ అంటే ఎన్టీఆర్ గారు ఏం చేశారంటే కొత్త నాయకత్వాన్ని తయారు చేశారు. అప్పటి వరకు డాక్టర్లుగా ఉన్న వాళ్ళని, ఇంజనీర్లుగా ఉన్న వాళ్ళని, అండ్ విద్యార్థి సంఘంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళని, రాజకీయ ఆలోచనను ఉన్న వాళ్ళని, సామాజిక వర్గాలకు సంబంధం లేకుండా ఇటు బీసీలని ఎంకరేజ్ చేశారు, నాయకులుగా తీర్చిదిద్దారు. ఉత్తరాంధ్ర నుంచి అనేక మంది బీసీలను తీసుకొచ్చారు, ఎర్రనాయుడు లాంటి వాళ్ళని కూడా ప్రోత్సహించారు. మరోవైపు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా భిన్నమైన సామాజిక వర్గాలను తీసుకొచ్చారు. అండ్ తమ సామాజిక వర్గంలో కూడా కొత్త నాయకత్వాన్ని తయారు చేశారు. అట్లా ఈ ఫ్రెష్ ఫేస్లు, కొత్త ఫేస్లుతో ఎన్నికలకు వెళ్ళి ఆల్మోస్ట్ ఆయన అభ్యర్థుల్లో, తొలి ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో 80% మంది కొత్త వాళ్ళే, ఫ్రెష్ ఫేస్లే. ఎన్నికలకు వెళ్ళి ప్రభంజనం సృష్టించారు, తిరుగు లేకుండా అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజకీయ వెన్నుపోట్లు, లోటుపాట్లు ఆయన గుర్తించలేకపోయారు. సో ఆ తర్వాత జరిగినవన్నీ తెలుసు కదా. నాదెండ్ల భాస్కర్రావు గారు ఏం చేశారనేది అందరికీ తెలుసు కదా. ఆ పరిణామాల తర్వాత అప్రమత్తమయ్యారు.
ఆ తర్వాత చంద్రబాబు గారు పార్టీతో జత కలిసి చంద్రబాబు గారి పార్టీలోకి వచ్చిన తర్వాత నాయకత్వం మారింది, అడ్మినిస్ట్రేషన్ మారింది. సో నాయకులు తోక జాడించడం, తోకలు కట్ చేశారు. అలా 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 1994, 95 సంక్షోభం ఇవన్నీ కూడా నాయకత్వం మార్పిడి అన్నీ తెలిసినాయి కదా. సో ఓవరాల్గా సరే 95 తర్వాత ఏం జరిగింది అనేది పక్కన పెడితే పార్టీ పుట్టుక, తెలుగుదేశం పార్టీ పుట్టుక మాత్రం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు కూడా ఒక ఎమోషన్ అనమాట. ఒక కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చు. పార్టీ ఎందుకు ఆవిర్భవించింది, పార్టీ ఎందుకు తెలుగువాడి ఆత్మగౌరవం, పార్టీ ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టించింది, పార్టీ ఏ స్థాయిలో కొత్త నాయకత్వాన్ని తయారు చేసింది. చంద్రబాబు గారు, లోకేష్ గారు పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం పార్టీ అంటే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ అని. 100% నిజం, 100% అది వాస్తవం. నాయకుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ తెలుగుదేశం పార్టీ. కొత్త నాయకుల్ని తయారు చేస్తారు. పార్టీ ఆవిర్భావం నుంచి అదే ఫార్ములా ఫాలో అవుతున్నారన్నమాట. సో ఇప్పుడు వారసుల పెత్తనం ఎక్కువగా ఉంది, కొత్త నాయకత్వం తగ్గుతోంది. కాస్త అప్రమత్తం అయితే ఇప్పుడు కూడా కొత్త నాయకత్వానికి కొదమేమీ ఉండదు. సో ఇది ఓవరాల్గా పార్టీ పుట్టుక ప్రభంజనం అంతా కూడా. థ్యాంక్ యూ.